హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక బ్లౌజ్ కట్ చేస్తున్నాను. దీనికి ఏంటంటే మనం చెంక వైపు ముడత పడుతుంది, అలాగే మనం ముడతలు వస్తాయి కదా, ముడతలు రావడం కానీ టైట్గా ఉండడం కానీ వస్తాయి కదా, అది ఎందుచేతన అనేది మీకు ఇప్పుడు నేను మార్కింగ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 1.5 ఇంచి పెట్టాను. 1 ఇంచి సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ అనేది శంఖ దగ్గర ఒక 5 ఇంచెస్ సరిపోతుంది ఇక్కడ, అందుకోసమే 5 ఇంచెస్కి ఇలా పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ మనం ఒక 1 ఇంచి మాత్రం పెట్టుకోవాలి, 5 ఇంచెస్ కాబట్టి 1 ఇంచికి మార్కింగ్ గీసుకుని ఇది ఏం చేయాలంటే మనం ఇలాగ కరువులు రౌండ్ శంఖ రౌండ్ వచ్చేటట్టు మనం చేసుకోవాలి. ఇది అనేది ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మన బ్లౌజ్ అనేది కొలత పెట్టుకోవాలి. ఇలా కొలత పెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇలా కొలత పెట్టుకునేటప్పుడు ఒక 1/4 ఇంచి ఇక్కడికి వచ్చింది, చూసారా? మనం ఈ మిస్టేక్ చేయడం వల్ల దానివల్ల మనకి టైట్ అయినా లూజ్ అయినా ముడత పడ్డం అయినా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని కరెక్ట్గా చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెంక అనేది ఇక్కడ భుజాల దగ్గర నుంచి మనం ఇలా చూసుకుంటే ఇలా ఇక్కడ వరకు రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం ఇక్కడికి వస్తే ఇక్కడ కరెక్ట్గా వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఏమైనా మనకి ఎక్స్ట్రాగా వస్తే అప్పుడు ముందు ఇందాక ఇక్కడికి వచ్చింది, మీకు గుర్తుందా? చూపించాను కదా, ఇందాక ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం కరెక్ట్గా ఏం చేశానంటే ఇక్కడ 1 ఇంచి 3 ఇంచెస్ అంటే 2 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టుకొని నేను ఈ కర్వ్ అనేది తీసుకున్నాను, చెంక డౌన్ అనేది ఇలా తీసుకున్నాను. అలాగే ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.